సింగర్ మంగ్లీపై అడ్వకేట్ సుబ్బారావు సంచలన ఆరోపణలు చేస్తూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. దాదాపు 300 కోట్ల రూపాయల భారీ స్కామ్లో మంగ్లీతో పాటు ఆమె తమ్ముడికి కూడా ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. ఒకవేళ మంగ్లీ ఎలాంటి తప్పు చేయకపోతే మధ్యాహ్నం 12 గంటలకు బాధితులతో కలిసి డీజీపీ కార్యాలయానికి రావాలని, అందరం కలిసి ఫిర్యాదు చేద్దామని సవాల్ విసిరారు. లేదంటే బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ వేదికగా ముఖాముఖి చర్చకు రావాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని సైలెంట్ చేయడానికి తనకు 10 లక్షల రూపాయల ఆశ చూపారని, కానీ తాను బాధితుల వైపే పోరాడతానని సుబ్బారావు స్పష్టం చేశారు. తన క్లయింట్ ఒక్కరే 10 కోట్లు మోసపోయారని చెబుతూ తన వద్ద ఉన్న ఆడియో వీడియో ఆధారాలను మీడియా ముందు ఉంచుతారని ఆయన హెచ్చరిస్తున్నారు. మంగళి గారు ఇదిగోండి హేమాకాంత్ రెడ్డి తీసుకొని రండి, ఓకేనా? ఓపెన్ ఛాలెంజ్. హేమాకాంత్ రెడ్డి మా దగ్గరే ఉండవు, హైదరాబాద్లో బాధితులందరూ ఉన్నారు. మీరు మధుని తీసుకొని, శైలజ చౌహాన్ని తీసుకొని, భరత్ చౌహాన్ని తీసుకొని, ఇంకా మేము చెప్పిన మీ తమ్ముడిని తీసుకొని ప్రెస్ క్లబ్కి 2 గంటలకు రాగలిగితే రండి, లేదంటే 12 గంటలకి డీజీపీ ఆఫీస్కి రండి. బాధితుల తరఫున మీరు పోరాటం చేస్తారు కదా, బాధితులందరూ ఎక్కడ ఉన్నారు? మీరు ఆరోపణ చేస్తున్న హేమాకాంత్ రెడ్డి అతనే నేను హైదరాబాద్లో మా దగ్గరే ఉంటాం, మీడియా సముఖంగా చెప్తున్నా, రమ్మనండి. మీరు ఏమి అడుగుతారో ఇక అడగండి, ఆవిడ ఏ ఆధారాలు ఉన్నాయి అడగండి. మమ్మల్ని ఆధారాలు అంటే అన్నీ ఇచ్చినాం, ఆవిడ ఒక్క ఆధారం చూపించట్లేదు, మరి మీరు ఎందుకు అడగట్లేదు? దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా నేను ప్రాధేయపడి చెప్తున్నా, ఆవిడని ఆధారాలు అడగండి. బాధితులందరినీ తీసుకొని నేను మోస్ట్ ప్రాబబ్లీ రాకపోవచ్చు, ఎందుకంటే నాకు హైకోర్టులో రిట్ పిటిషన్ ఉంది కాబట్టి. మా తిరుమల ఉన్నారు, బాధితులందరూ ఉన్నారు. యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ నేను కూడా వస్తాను, యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ అయితే నేను కూడా వస్తా. ఓపెన్ ఛాలెంజ్ మంగ్లీ గారు, మీరు తప్పు చేయకపోతే రండి.